అయితే ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే సెట్ అవ్వదనే చెప్తాను నేనైతే. నేను వేసిన ఈ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ తేడా ఉంది. ఓకేనా, అందుకని సెంటర్లో ఈ కప్ షేప్ ఇలా నిలబడదండి. హాయ్ అండి, అందరూ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారండి. దానివల్ల మనకి కప్ షేప్ అనేది కుదరదు. ఈ చిన్న చిట్కా అయితే ఫాలో అయ్యారు అంటే మనకి కప్ షేప్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ అయితే వేసేస్తాను. ఈ కార్నర్ లో వచ్చేసి మనకి అంటే కింద క్లాత్ వైపుకి మార్కింగ్ అయితే వెళ్ళాలి కదా, దానికోసం కింద కూడా ఈ కార్నర్ లో మార్కింగ్ అయితే వేసాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసి చంక దగ్గర మాత్రం నీట్ గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే మార్కింగ్ దగ్గర నుంచి చూడండి 1/2 ఇంచ్ కి ఇలా కిందికి మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి. ఓకేనా, ఇలా అన్నమాట. కిందికి ఒక 1/2 ఇంచు కిందికి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవడమే. ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రావు. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్ గా అయితే 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఓకేనా, ఇలా క్రాస్ గా అయితే 7 ఇంచెస్ తీసుకోవాలి. లేదు మీరు స్ట్రైట్ గా వేసుకుంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి, 6.5కి తీసుకోవాలి. ఇక్కడైతే 3 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసి రౌండ్ గా ఇలా కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక మీకు నెక్ సరిపోయిందా లేదా అని కొలత బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే పైకి గానీ కింద గానీ జరుపుకోవచ్చు అండి. నేనైతే నాకు సరిపోతుందని నేను ఏది జరపట్లేదు. ఇప్పుడు కింద నుంచి కింద మనం మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ వరకు అయితే మనం మార్కింగ్స్ అనేవి కరెక్ట్ గా వేసుకున్నాము. ఓకేనా, అసలైన మిస్టేక్ వచ్చేసి ఇక్కడే చేస్తామండి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ నుంచి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ వైపు 1 ఇంచ్ కి ఇలా మార్కింగ్ వేసేస్తాము. సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచ్ వేసేసుకోవాలి. సెంటర్ లో ఇక్కడ కూడా ఈ డౌన్ మార్కింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కి ఇలా వేస్తాము. ఓకేనా, అయితే ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే సెట్ అవ్వదనే చెప్తాను నేనైతే. మరి ఎలా సెట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకుంటే ఎంత వచ్చింది మనకి 6 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. అయితే కొలత బ్లౌజ్ లో చెక్ చేసుకుందాము ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత వస్తుందా అని. ఓకేనా, నెక్ అయితే సరిపోయిందండి. చూడండి ఇక్కడ నుంచి మనకి అంటే క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కుట్టు ఉంటుంది కదా, కుట్టు వరకు ఎంత వచ్చింది 3.5 వచ్చింది. ఓకేనా, తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1 ఇంచ్ గానీ లేదంటే 1.5 ఇంచులు గానీ తీసేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది 5 ఇంచులు వచ్చింది. అంటే 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట. కింది వైపు నుంచి మార్కింగ్ వేసేటప్పుడు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది మనకి. ఓకేనా, ఇలా రావడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి చాలా పొడవు ఎక్కువ వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఎంత తేడా వచ్చిందని మీరే చూడండి. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏదో చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5కి ఇలా నార్మల్ గా మార్కింగ్ అయితే వేసుకుంటాము ఎవరికైనా సరే. తర్వాత వచ్చేసి చూడండి ఈ షేప్ అనేది ఇలా చేసుకుంటాము. ఓకేనా, ఇలా షేప్ ఇచ్చేటప్పుడు ఈ మార్కింగ్ కూడా మనకి కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ కొలత బ్లౌజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ బాగా కుదిరిందంట, సేమ్ ఇలాగే ఉండాలని అయితే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే పైన షోల్డర్ కి ఖర్చు విడిచిపెట్టేసుకొని చూడండి, ఇక్కడ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ షేప్ దగ్గర ఇలా చెక్ చేసుకోవాలి. ఎంత వరకు వచ్చిందో మార్కింగ్ అక్కడికైతే ఒక మార్కింగ్ వేసేసి ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ అయితే వేయాలి. కానీ నేను వేసిన ఈ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ తేడా ఉంది. ఓకేనా, అందుకని సెంటర్ లో ఈ కప్ షేప్ ఇలా నిలబడదండి. ఈ మార్కింగ్ కనుక వేసుకుంటే ఇలా ఫ్లాట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఫ్లాట్ గా వచ్చేసి కిందకి లాగినట్టుగా వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఉన్నా పర్లేదు కానీ 1 ఇంచ్ తేడా అయితే వచ్చింది అనమాట. అందుకని ఇలా చెక్ చేసుకోవడము మేలు. ఇప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి 2.5కి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. 2.5 కానీ 2.5 ఇంచులు కానీ వేసుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలంటే. తర్వాత వచ్చేసి చూడండి ఈ చివర ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసి ఎంతైతే వస్తుందో టేప్ తో ఇలా చూసుకొని సెంటర్ కి ఇలా ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సెంటర్ లో ఒక మార్కింగ్ ఇలా వేసేసేయండి. తర్వాత వచ్చేసి మనకి పొడవు ఎంత వేసుకోవాలి అంటే ఏ సైజ్ వరకు అయినా సరే అండి, నార్మల్ గా కావాలి షేప్ అనుకుంటే 2.5కి మార్కింగ్ వేయండి. కొంచెం ఉబ్బెత్తినట్టుగా ఉండాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ కలిపేసుకొని మార్కింగ్ వేసుకోండి. అంటే 2.5 ఇంచ్ కి మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ 2.5కి వేస్తున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని 3వ డాట్స్ కూడా అదే గ్యాప్ తో ఇలా వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఎంత గ్యాప్ అయితే వచ్చిందో అలాగే ఈ 3వ డాట్స్ కూడా గ్యాప్ అంతే రావాలి. అప్పుడే ఏమవుతుందంటే కప్ షేప్ అనేది ఇలా నిలబడుతుంది అనమాట. సెంటర్ లో ఇలా నిలబడుతుంది, ఫ్లాట్ గా వచ్చేది.
ఈ 3 మిస్టేక్స్ అయితే చేసాము అంటే మాత్రం మనకి ఫ్రంట్ అయితే అస్సలు కుదరదండి. చూడండి ఇక్కడ ఈ సెంటర్‌లో వేసిన మార్కింగ్‌కి ఎంత తేడా వచ్చిందని చెప్పాను. అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎందుకు ఎక్కువ వస్తుందని చెప్పాను. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ సెంటర్‌లో 3 డాట్స్ ఒకేలాగా రావాలి. ఈ 3 మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. చాలా బాగా కుదిరిద్ది మీకు బ్లౌజ్‌లో అయితే. ఇదైతే నాదండి గ్యారంటీ. ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. చాలా బాగా కుదిరిద్దనమాట. అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఇలాంటి వీడియోలు ఎవరికైతే అవసరమో వాళ్ళకి తొందరగా రీచ్ అవుతాయి అన్నమాట. అందుకనే మీరు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి.